హాయ్ అండి. ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా మేమైతే ఇగోండి దేవుడికైతే దండం పెట్టుకుంటున్నాము. ఇంకా పాయసం అయితే రెడీ చేస్తున్నానండి. పాయసం చేస్తున్నాను. ఇంకా నేనైతే హాఫ్ సారీ కట్టుకున్నానండి. మా హిమోనాన్ని కూడా రెడీ అయిపోయాడు, చూడండి ఎలా ఆడుకుంటున్నాడు. ఇంకో వాళ్ళ డాడీ కూడా రెడీ అయిపోయి ఇద్దరు ఆడుకుంటున్నారండి. నేనైతే గీలో పాయసం అయితే రెడీ చేసేసి ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టేశానండి. పెట్టేసినాక ఇంక గుడికైతే స్టార్ట్ అయ్యామండి. గుడికి వెళ్ళి వచ్చేసాక నేను డ్రెస్ మార్చుకొని ఇంకా టిఫిన్ అయితే చేసేసి ఇంకా మూవీకి అయితే రెడీ అయిపోయామండి. చూడండి మింగుండి మా హిమనాన్ని కూడా డ్రెస్ మార్చేసుకొని నేనైతే డ్రెస్ మార్చుకొని ఇద్దరం రెడీ అయిపోయామండి. మా ఆయన కూడా రెడీ అయిపోయారు. ఇంకా మా హిమనానికి మధ్యలో ఆకలేస్తే పాల బాటిల్, వాటర్ బాటిల్, ఇంకా వాడికి టోపీ, ఇంకా అవసరమైనవి పట్టుకున్నామండి. ఇంకోండి మేమైతే రెడీ అయిపోయి మా ఆయన అయితే తాళం వేసేసి ఇంకా బయలుదేరిపోతున్నామండి. ఇంకో బండి అయితే ఎక్కేసామండి. ఇంకా మా నాన్న చూడండి టోపీ పెట్టుకొని పదరా అంటే చెప్పులు వేసేసుకొని ఎలా నడుస్తున్నాడో చూడండి. చాలా అల్లరి పిల్లవాడండి. ఎక్కడికైనా వెళ్దామంటే సరదా అండి మా వాడికి. ఇంకా చూడండి ఎలా వెళ్తున్నాడో. ఇంక మధ్యలో కూర్చొని టోపీ పెట్టుకొని ఎలా చూస్తున్నాడు చూడండి దిక్కులు. ఇంకా ఎప్పటికే లేట్ అయిపోయిందండి, 10:30 అయిపోయింది. ఇంకా మూవీకి టైం అయిపోయిందని మేము ఫాస్ట్గా వెళ్ళిపోతున్నామండి. ఇంకా జగదాంబకి అయితే వెళ్ళిపోయామండి. ఇంకా జగదాంబ వచ్చేసాక మా ఆయన అయితే టికెట్లు తీసుకుంటున్నారండి. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో థియేటర్ అయితే బయటన. ఇంకా లోపలికి అయితే వెళ్ళామండి. అక్కడ చెక్ చేస్తున్నారు హ్యాండ్ బ్యాగ్లో ఏమైనా ఉన్నాయో ఏమనిసి తినడానికి. ఇంక ఏం ఎలవ్ లేదంటండి బయట నుంచి. ఇంక మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నామండి. అప్పుడు ఇంకా 10 నిమిషాలు లేట్ అయిపోయిందండి. కళ్యాణ్ రామ్ మూవీకి అయితే వచ్చామండి. ఇంకా కళ్యాణ్ రామ్ ఎంట్రీ అయితే చూడండి మామూలుగా లేదండి. వెనకాల అయితే మ్యూజిక్ అయితే చాలా బాగా అనిపించిందండి. చూడండి ఎంట్రీ మ్యూజిక్ అయితే చాలా బాగుందండి. ఇంకా విజయశాంతి వచ్చినప్పుడు కూడా మ్యూజిక్ బాగుందండి, చాలా బాగుంది. ఇంకా మూవీలో నా ఇంటర్వ్యూలు వచ్చేసరికి మా హిమోనాన్ని చూడండి పాప్కార్న్ ఎలా తింటున్నాడో చూడండి. మాకు ఇవ్వరా అంటే మాకు కూడా ఇవ్వట్లేదండి. వాడు ఎలా తింటున్నాడు చూడండి. ఇంకేదైనా మ్యూజిక్ వచ్చిందంటే చాలండి మా హిమ్మగాడు ఎలా డ్యాన్స్ చేస్తున్నాడంటే మామూలుగా లేదండి. వాడు డ్యాన్స్ కాసేపు ఏడుస్తున్నాడు, కాసేపు ఆడుతున్నాడు, కాసేపు నవ్వుతున్నాడు, ఇంకా మెట్లు దిగి ఆడుకుంటున్నాడండి థియేటర్లో అయితే. ఇంకా మేమైతే మూవీ చూస్తున్నామో మళ్ళీ వాడు ఎటైనా వెళ్ళిపోతాడేమో వాడికాయ చూసుకొని ఉంటున్నామండి. ఇంకా మూవీ అయితే చాలా బాగుందండి. ఏ మూవీ అయిపోయాక ఇంకా రెస్టారెంట్కి అయితే బయలుదేరామండి. ఆకలిస్తుంది, అప్పటికే 1:30 అయిపోయింది. ఇంకా ఆకలిస్తుంది అనేసి మేమైతే ఏమైనా తిందామనేసి బయలుదేరామండి. ఇంకా రెస్టారెంట్కి అయితే వచ్చామండి. బాగుందండి, ఇక్కడ చైర్స్ అవి నీట్గా ఉన్నాయి. ఇంకా మా హిమనాన్న చూడండి ఇంకా వాడికి కూడా ఒక ప్లేట్ అయితే ఇచ్చారండి. దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము మేమైతే ఇద్దరికి, మా ఆయనకి నాకైతే. ఇంకా మా హిమ్మగాడికి కూడా వేరే ప్లేట్ వేశారండి. వాడు చూడండి ఎలా తింటున్నాడో, చికెన్ ముక్క చూడండి ఎలా పట్టుకొని తింటున్నాడో. దాని తర్వాత కూడా పార్క్ అయితే వచ్చామండి. అక్కడ బోటింగ్ ఉందనేసి వెళ్ళామండి. నాకైతే చాలా భయం వేసిందండి. నేను ఎక్కడంటే మా ఆయన బలవంతం మీద ఎక్కానండి. మా హిమ్మునాన్న చూడండి అస్సలు ఏం భయం లేకుండా ఎలా కూర్చున్నాడో చూడండి. నాకైతే చాలా భయం వేస్తుంది. మేమైతే నడుపుతుంటే వాడు మాత్రం ఆపరేటింగ్ చేస్తున్నాడండి, ఎటు తిరగాలి ఎటు తిప్పాలనేసి. చాలా హ్యాపీగా అనిపించిందండి. చాలా ఎంజాయ్ చేసాము. ఇంక ఫస్ట్ టైం అండి పెళ్లి రోజు ఇలా బయటకు రావడం అయితే. మా హిమ్మునాన్న చూడండి బీచ్ ఒడ్డున అలా కూర్చున్నామండి. వాడైతే ఎలా ఆడుకుంటున్నాడో చూడండి. మీరు ఎప్పుడైనా ఇలా పెళ్లి రోజు బయటకు వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటే కామెంట్ చేయండి. మేమైతే ఇదే రావడం అండి ఫస్ట్ టైము. ఇంకా బీచ్ ఒడ్డున అలా కూర్చొని చల్లగాలి పీలుస్తాం. ఇంక ఇంటికి వెళ్ళిపోయి డిన్నర్ అయితే చేసేసి పడుకున్నామండి. అంతే. వీడియో లైక్ చేసి షేర్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.